వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. పకడ్బందీగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పూర్తి చేయడం జరిగిందని మండల ప్రత్యేక అధికారి మోహన్ బాబు అన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని ఎంఆర్సీ భవనంలో తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా అధికారులు కుటుంబ సర్వేను వివరాలను కంప్యూటర్లో డేటా ఎంట్రీ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మండలంలో కంప్యూటర్లో డేటా ఎంట్రీ ఏ విధంగా నిర్వహిస్తున్నారు అనే దాని మీద తనిఖీ చేయడం జరిగిందని ఆయన అన్నారు. బషీరాబాద్ మండలంలో దాదాపు 30,000కు పైచిలుక కుటుంబ వివరాలను సేకరించడం జరిగిందని 23 మంది కంప్యూటర్ ఆపరేటర్లతో డేటా ఎంట్రీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రోజుకు 2,000 వరకు కుటుంబ వివరాలను కంప్యూటర్లో నమోదు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆయన వెంట బషీరాబాద్ మండల ఎంపీడీఓ విజయ్ కుమార్, ఐఎస్ఓ ఆఫీస్ కోఆర్డినేటర్ సీనియర్ అసిస్టెంట్ షేర్ ఖాన్ ఉన్నారు. అన్ఫిల్ ఉంటే ఏం చేస్తున్నారు బాబు? గ్యాప్ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా మన విలేజెస్ కదా, ఇక్కడ కదా ఇబ్బంది పడతారు. ఫోన్ చేయండి, ఫోన్ చేసేసి బషీరా మండలంలోని ఎంపీడీఓ ఆఫీస్కి ఈరోజు విజిట్ చేయడం జరిగింది యాజ్ ఏ స్పెషల్ ఆఫీసర్గా. అయితే ఇప్పుడు మనం ఇంటింటి సర్వే చేయమని చెప్పి మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇంటింటి సర్వే మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా దాదాపుగా మనకు 13,000 చిల్లర మనకి హౌస్ హోల్డ్స్ మనకు రావడం జరిగింది. దానికి గాను మనము ఇప్పటికీ 23 మంది కంప్యూటర్ ఆపరేటర్స్ ద్వారా డేటా ఎంట్రీ మొదలుపెట్టినాం. పర్ డే ఈచ్ వన్ 100 చొప్పున మనకి ఎంటర్ చేస్తున్నారు. ఈ విధంగా పర్ డే వచ్చేసి మనకి 18 to 20,000 మనకి ఎంటర్ చేస్తున్నారు. ఈ విధంగా పర్ డే మనము 18 to 20,000 చేసినట్లయితే వితిన్ 7 డేస్లో మనం ఎంటైర్ డేటాని మనము ఆన్లైన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం కొద్దిగా సజెషన్ చెప్పేసి మనము ఇమీడియట్గా కంప్లీట్ చేయాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నాతో పాటు మా యొక్క ఎంపీడీఓ గారు, అదేవిధంగా మా ఏఎస్ఓ గారు, అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్స్ వీళ్ళంతా కూడా, మా డిప్యూటీ తహసీల్దార్ అంతా కూడా మేము బషీరాబాద్కి రావడం జరిగింది. త్వరగా కంప్లీట్ చేసి గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాన్ని వితిన్ ద స్టిపులేటెడ్ టైంలో కంప్లీట్ చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చి వెళ్తున్నాం.